మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. కాన్సాస్ వరదల్లో బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ మృతి చెందారు. 5 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ ఇటీవల వరదల్లో గల్లంతయ్యారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో స్వగ్రామమైన దేవరపల్లిలో తీవ్ర విషాదం అలుపుకుంది. కాన్సాస్ వరదల్లో తన కారుతో సహా వెంకటేష్ గల్లంతైనట్లు మొదట సమాచారం అందింది. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ముందుగా ఆయన కారు, బ్యాగ్ మాత్రమే గుర్తించారు. బురదలో కూరుకుపోయిన స్థితిలో వెంకటేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ విషయాన్ని అమెరికా పోలీసులు వెంకటేష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. చేతికి అంది వచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అది పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఇంకో గంటలో వస్తాను నేను, తలుపులు తీసేట్టు పెట్టండి అని చెప్పి ఫోన్ చేశానంట వాళ్ళకి. అది పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఇంకో గంటలో వస్తాను నేను, తలుపులు తీసేట్టు పెట్టండి అని చెప్పి ఫోన్ చేశానంట వాళ్ళకి. చనిపోయింది మా నాయనమ్మ వెంకటేష్. ఎంఎస్ చేయటానికని ఫారెన్ వెళ్ళాను. డల్లాస్లో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తుంటే ఫ్లడ్స్ వచ్చి చనిపోయాడు. మాకు తెలిసేటప్పటికి 2 రోజులు అయింది. మరి ఎన్ని రోజులకి మరి ప్రాసెస్ అయ్యిందో నాకు తెలియదు. 4 రోజులు అంటున్నారు. ఎంత త్వరగా పంపిస్తే మేము చనిపోయింది మా నాయనమ్మ వెంకటేష్. ఎంఎస్ చేయటానికని ఫారెన్ వెళ్ళాను. డల్లాస్లో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తుంటే ఫ్లడ్స్ వచ్చి చనిపోయాడు. మాకు తెలిసేటప్పటికి 2 రోజులు అయింది. మరి ఎన్ని రోజులకి మరి ప్రాసెస్ అయ్యిందో నాకు తెలియదు. 4 రోజులు అంటున్నారు. ఎంత త్వరగా పంపిస్తే మేము సంతోషపడతాము.